నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ స్వామివారిని దర్శించుకున్న సినీ గేయ రచయిత శ్రీ సుభాష్ చంద్రబోస్ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన పూతలపట్టు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్. గేయ రచయిత సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ స్వామివారి వైభవం విశిష్టత గురించి పాట రూపంలో రచించి త్వరలో కాణిపాకంలో స్వామివారికి అందజేస్తానని తెలియజేశారు. అందరికీ నమస్కారం. భక్తులందరికీ చాలా సంతోషంగా ఉంది. కాణిపాకం ఇంతకుముందు 2 సార్లు వచ్చాను. ఒకసారి భార్య పిల్లలతో వచ్చాను, నేను ఒకసారి వచ్చాను ఒంటరిగా. ఇప్పుడు ఈసారి 3వ సారి రావడం. ఈ 3వ సారి చాలా ప్రత్యేకత ఉంది, విశిష్టత ఉంది. ఈసారి చాలా ఘనమైన స్వాగతం, ఘనమైన గొప్ప ఆదరణ, ప్రేమాభిమానాలతో నన్ను ఆహ్వానించారు, స్వాగతించారు. చాలా సంతోషం. ఇందుకు కారకులైన మన ఎమ్మెల్యే మురళి గారికి, మిత్రులు తేజో గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఏదో ఒక తెలియని స్పందన, గొప్ప అనుభూతి, అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. ఈసారి లోపల కాసేపు అలా గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత ఆయన లీలలు, ఆయన గొప్పతనం అంతా చెప్తా ఉంటే మనసులో అంతా ఒక రకమైన భక్తిభావం ఉప్పొంగింది. నేను ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలలో దీక్షలో ఉన్నాను. ఈ దీక్షలో క్షేత్ర దర్శనం ఒకసారి చేసుకోవాలన్నారు. నాకు కుదరలేదు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం, వీళ్ళ కార్యక్రమానికి వచ్చాను కాలేజీకి. దాంతో మురళి గారు తీసుకొని వచ్చారు ఇక్కడికి. క్షేత్ర దర్శనం నాకు ఈ విధంగా వీళ్ళ ద్వారా సాధ్యమైంది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే అంత అయిన తర్వాత, ఆశీర్వచనం అయిన తర్వాత కాణిపాకం గణపతి మీద ఏదైనా ఒక పాట రాయమని మనవాళ్ళు ఈవో గారు అడిగారు. నాకు వెంటనే నాలో ఒక మంచి స్పందన మొదలైంది. తప్పకుండా రాసిస్తాను. నేను ఒక మంచి పాట రాసి దాన్ని స్వరపరిచి నేనే సొంతంగా రికార్డ్ చేసి త్వరలో తీసుకొని వచ్చి ఇక్కడికి మళ్ళీ మన అందరి సమక్షంలో ఆ పాటను గణపతి ముందు మనం దాన్ని ఆవిష్కరించుకుందాం. ఆ పాట చిరకాలం ఈ దేవాలయంలో, ఈ ప్రాంగణంలో మోగాలి. నా వంతు నేను, భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేనేదో నా కవిగా నేను చేయగలిగింది అదొకటే. నా పూజా కుసుమం, నా పాటలనే, నా గేయ కుసుమాన్ని ఆయన పాదాల ముందు తప్పకుండా నేను ఉంచి ప్రార్థించాలని నా కోరికగా ఉంది. తప్పకుండా త్వరలో ఇది సాధ్యం అవుతుంది. ఆ శక్తి గణపతే నాకు ప్రసాదిస్తాడు. మరొక్కసారి ఇంత గొప్ప సందర్శనకు, గొప్ప దర్శనానికి నన్ను పాత్రుల్ని చేసిన మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిర్మల్ జిల్లా సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలలో అధికారులు, నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. ఎందుకు సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే, మీకు రైట్స్ తెలిస్తే సార్ కొంచెం అట్లా పూలు ఏం చేస్తున్నాం, పూలు ఏది ఒక విమెన్ రైట్స్ ఛాంపియన్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఛాంపియన్ అండ్ దళిత కోసం, పేదవాళ్ళ కోసం, మహిళల కోసం, చిల్డ్రన్ కోసం కూడా చాలా యాక్టివ్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇది లెగసీ ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యూషన్ లో మనకు కనపడుతుంది. అంబేద్కర్ గారు చేసిన వర్క్, జగ్జీవన్ గారు చేసిన వర్క్ మనకి ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ లో కనపడుతుంది. సో ఇది లెగసీ కంటిన్యూ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అది లెగసీ కంటిన్యూ చేయాలి అంటే డెఫినెట్ గా మనం వచ్చిన జనరేషన్స్ కి కూడా ఇది చెప్పాలి.
లేకపోతే ఏమవుతుంది అంటే మన అన్ని ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ పబ్లిక్ అయ్యాము. మన ఉన్నప్పుడు మన ఎడ్యుకేషన్ వేరే, మన ఆలోచన వేరే, కానీ ఇప్పుడు జనరేషన్ ఆలోచన వేరే ఉంటుంది. సో డెఫినెట్ గా ఎప్పుడు మనం అట్లాగే కలిసి ప్రోగ్రామ్ చేస్తేనే కొంతమంది యంగ్స్టర్స్ కి కూడా పిలిస్తే వాళ్ళకి ఇది లెగసీ పోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇది రూమ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎన్నికైన నెల్లూరు కోటేశ్వరరావు ఈ రోజు ఎన్ఎస్టీవీ టీవీ ద్వారా హిందూ బంధువులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ధర్మ పాలనతో భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉంటుందని, ప్రజలకు సేవ చేయడంలో అందుబాటులో ఉంటూ పార్టీ యొక్క ప్రజా ప్రయోజనార్థక పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో పనిచేస్తానని ఖమ్మం జిల్లా అధ్యక్షుగా బాధ్యత అప్పగించినందుకు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ యొక్క నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని తెలియజేశారు. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ తరఫున అనేక కార్యక్రమాల్లో ఎప్పటి నుంచో చురుగ్గా పనిచేస్తూ ఉన్నటువంటి మన నెల్లూరు కోటేశ్వరరావు గారు మన ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికవడం జరిగింది. ఒక పార్టీ యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, మన ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటున్నారు, పార్టీ యొక్క నిర్ణయాలు ఏంటి అన్నది మరి వారికి శుభాకాంక్షలు తెలియజేసి తెలుసుకోవడం కోసం ఇచ్చేసాం. సార్ చెప్పండి, మీరు నూతనంగా మా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మీకు ముందుగా శుభాకాంక్షలు మా ఎన్ఎస్టీవీ తరఫున తెలియజేస్తూ ముందుకు ఈ పార్టీ యొక్క నియామకాలు ఎలా తీసుకెళ్తున్నారు, ప్రేక్షకులు మన ప్రజలకు ఎలా అందుబాటులో ఉండబోతున్నారు? ముందుగా ఎన్ఎస్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రేపు రఘురాముడు ధర్మో రక్షతి రక్షతః అనే సూత్రాన్ని నిలువెత్తున పాటించినటువంటి గొప్ప వ్యక్తి, రాజుగా ప్రజల్ని ధర్మంతోనూ ఒకే మాట ఒకే బాణం అనే సూత్రాన్ని తన జీవితాంతం పాటించినటువంటి రఘురాముడి వివాహ మహోత్సవం శ్రీరామనవమి శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ, ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్, పార్టీ యొక్క నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? మీరు నూతనంగా ఎన్నికయ్యారు, ముందు ప్రజలకి ఎలా అందుబాటులో ఉండబోతున్నారు? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే బడుగు బలహీన వర్గాల యొక్క ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి చిట్ట చివరి ప్రజలకు కూడా చేరే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఆ విధంగానే ఈ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకం, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చే పథకాలన్నీ కూడా పేద ప్రజలకు చేరే వరకు మేము ఆ ప్రయత్నంగా పనిచేస్తూనే ఉంటాం. అలాగే భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో కూడా బూత్ కమిటీని బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థలు విజయమే లక్ష్యంగా మా శ్రేణులన్నీ కూడా పనిచేస్తున్నాయి. థ్యాంక్ యూ సార్, మీకు శుభాకాంక్షలు మా ఎన్ఎస్టీవీ తరఫు తెలియజేస్తూ మరి విన్నారు కదా, ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా మనకి జిల్లాకు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నెల్లూరు కోటేశ్వరరావు గారు తెలియజేశారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్ఎస్టీవీ ఖమ్మం, గోపితోటి నాగసాయి. లింగంపేట్ టౌన్ కు ₹1,00,00,000 ఘన సెంటీమీటరు రోడ్డు పనులను మంజూరు చేసినందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ శ్రీ మదన్ మోహన్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసిన లింగంపేట్ టౌన్ ప్రజలు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్, లింగంపేట్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నగేష్, వహాబ్, రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే కాలగర్భంలో ఏమైపోయిందంటే లబ్ధిదారులు అందరూ కొంచెం అమ్ముకొని పోయారు, ఒక 2-3 ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కాలనీలో ఎటువంటి కనీస సౌకర్యాలు లేకుండే, ఒక రోడ్డు వ్యవస్థ కానీ, మోరి వ్యవస్థ కానీ, తాగునీరు కానీ, కరెంటు కానీ అటువంటి ఏం లేకుండే. నేను ఈ గల్లీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను ఎక్కడి నాయకుని గడపలేదు, చెప్పని విషయం లేదు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను గురించి. ఒక వార్డు మెంబర్ కానీ, ఈ ఎంపీపీలు కానీ, ఈ చివరికి ఎమ్మెల్యేల వరకు కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ మన మదన్ మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇక్కడ సమస్య గురించి నేను అన్నకు చెప్పిన, నారాయణకు చెప్పినప్పుడు వెంటనే అరే నేను అక్కడ రోడ్ వేయించేస్తా అని చెప్పేసి తన వాగ్దానం చేసిండు. దీనికి మన మ్యాచ్ జడ్పీటీ శంకన్న కూడా చాలా సహకరించిండు. ఇప్పుడు ఈ పని జరుగుతుంది. అయితే
నేను కొంచెం విషయం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నాకు 1983-84లో ఓటు హక్కు వచ్చింది. అప్పుడు బాలాగౌడ్ సాబ్ భీమగౌడ్ సాబ్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పుడు వారి నాయకత్వంలో నేను పనిచేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎంతోమంది ఎమ్మెల్యేలను చూసిన. కానీ ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ హౌస్లో ఎల్లారెడ్డి ప్రాంతం గురించి మాట్లాడినటువంటి దాఖలాలు ఇప్పటివరకు నేను చూడలేదు. కానీ మన ప్రియతమ నాయకులు మదన్ మోహన్ రావు గారు, ఆయన డైనామిక్ లీడర్, ఆయన ఎంత అన్నా కానీ అది తక్కువే. ఆయన ప్రతిసారి అసెంబ్లీకి అటెండ్ అయ్యి మైక్ తీసుకొని ఎల్లారెడ్డి ప్రాంతంలోని సమస్యలను ఏకరువు పెడుతూ నిధులను రాబట్టడము, ఆఫీసర్లను కానీ ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ ఒప్పించి మెప్పించి నిధులు రాబట్టడం, అలా చేయడం మూలంగానే ఈరోజు లింగంపేట మండలానికి దాదాపు కోటి రూపాయలు మంజూరు చేసి ప్రతి పల్లెల లింగంపేటలోని గల్లీల ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ఈ సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం బస్టాండ్ ప్రాంతంలోకి వెళ్ళి చూసినట్లయితే అవి రోడ్లా లేకపోతే ఏంది ఇంద్రవైభవం లెక్క ఒక ప్లాట్ లేని స్థలంలో కూడా రోడ్డు ఉంటే రోడ్లు వేసి ఉన్నారన్న. అంటే అటువంటి ఎమ్మెల్యే గారు మనకు దొరకడము చాలా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే ఇంకొకరు కౌంటర్ ఇవ్వలేదు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకెవరు అన్నా కానీ మన ఎమ్మెల్యే నేను అబ్జర్వ్ చేస్తా బాగా, ఆయన మాట్లాడుతుంటే ఆయన క్వశ్చన్ కౌంటర్ ఇవ్వలేరు అసలు. అటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు, ముత్యాలు చాలా దొరుకుతాయి కానీ మన ఎమ్మెల్యే గారు ఆనిముత్యం లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టంగానే నేను భావిస్తున్నా. ఇంకొంచెం ముందుకు పోయి చెప్పాలనుకుంటే, మీకు బోరిస్తున్నాను, ఇంకొంచెం ముందుకు పోయి చెప్పాలంటే మన ఎమ్మెల్యే గారు నిధులను రాబట్టడంలో చాలా ప్లానింగ్, ఆయనకున్నటువంటి ప్లానింగ్ ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా ఎవరికి లేకుండా ఆ ప్లానింగ్తో ఆయన ప్రతిసారి కూడా ఏమంటారంటే ఎల్లారెడ్డి ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము, ఈ సమస్య కావాలి, దీనికి ఇట్లా పరిష్కారం కావాలి, నాకు నిధులు కావాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన పనిచేసుకుంటూ పోతుండు. ఇట్లా ఆయన పనిచేసుకుంటూ పోతుంటే భవిష్యత్ తరాలకు కూడా ఆయనను డిప్యూటీ చేసే నాయకుడు అయితే రాడు అని చెప్పేసి నేను అనుకుంటా. అటువంటి ఆలోచనతోనే ఆయన పనిచేసుకుంటూ పోతుండు. అప్పటి నుంచి అంటే నాకు తెలిసినప్పటి నుంచి 84-83 నుంచి నేను చాలామంది ఎమ్మెల్యేలను చూసుకుంటూ వచ్చిన. కానీ మన ఎమ్మెల్యేటువంటి ఎమ్మెల్యేని ఇప్పటి వరకు నేను చూడలేదు. ఇది చాలా గొప్ప విషయం. ఇకపోతే ఈ మధ్యలో కొంచెం ఏమనుకుంటున్నట్టు ప్రజలు, కాంగ్రెస్ గవర్నమెంట్కి రాదు అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది దుష్ప్రచారమే నేనంట, విష ప్రచారము, దుష్ప్రచారం. అయితే ఏమైపోతుందంటే మనము చేసుకున్నటువంటి పార్టీ పరంగా మనం చేసినటువంటి డెవలప్మెంట్ను మనము ప్రజలలో పూర్తిగా తీసుకోలేకపోతున్నాం. చొచ్చుకొని పోయి మేము ఇంత చేసినామని చెప్పుకోలేకపోతుంది. అది మైనస్ అవుతుంది. అట్లా కాకుండా మనం చూసుకోవాలి. అటువంటప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా ముందుకు పోయే ఆలోచనలు మనకు బాగా ఉంటాయి. ఏమంటారు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు పోయిన గవర్నమెంట్ ఏం చేస్తుండే, ఇంత చేస్తే ఇంత చెప్తుండే, మనం ఇంత చేసినానికి ఇంత చెప్పుకోలేకపోతుంది. అది మనకు మైనసే. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది దాదాపుగా 60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. 60,000 ఉద్యోగాలలో 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. అదే నేను చెప్తున్నాను. కరీంనగర్ రామడుగు మండల్ సంచార జీవితం గడుపుతూ ముదిరాజుల కులస్తులను అడుక్కుని జీవిస్తున్న కాకి పడగల కులస్తులు రామడుగులో నిర్వహిస్తున్న మహాభారతం కథ ఊరు మొత్తానికి వినిపించడం జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ముదిరాజు కుటుంబాలను అడుక్కోవడం వీరి అనవాదిగా వస్తుంది. ఇట్టి కళ నైపుణ్యాలు కనుమరుగవుతున్న సందర్భంలో కాకి పడగల సంచారకులను ప్రభుత్వ గుర్తించాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎలా పుట్టారు, ఎట్లా వచ్చింది, పాండవులు కూడా ఈ మహాభారతము మేము వాళ్ళకు చెప్పుతూ మేము జీవిస్తున్నాము. మేము వారికి మాకు ఎలాంటి కూడా ఇంతవరకు ప్రభుత్వం కూడా మాకు ఎలాంటి లావాదేవీలు ఇవ్వలేదు, మాకు ఎలాంటి కూడా సాయం చేయలేదు. మాకు ఒక BCA అని చెప్పి ఒక దానికి చూపెట్టి సంచార జాతి కింద చూపించి తర్వాత కూడా మాకు ఇంకా కూడా ఓపెన్ చేయలేదు. కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు.
మేము మా ముదిరాజుల ద్వారా భిక్షాటకన వాళ్ళనే అడుగుతూ ఎవరిని కూడా ఆశించకుండా మా ముదిరాజులు పెట్టడం, ప్రతి ఊరు ప్రతి గ్రామము కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మా ముదిరాజులతో జీవనాధారం మీదనే బ్రతుకుతూ వాళ్ళు పెట్టడానికి వాళ్ళు బియ్యం కానీ డబ్బులు కానీ వస్త్రాలు కానీ మాకు తొడుక్కునేవి ఇలాంటి బట్టలు కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మాకు ఇవ్వడం, మమ్మల్ని కాపాడుతూ ఇన్నాళ్ళు మాకు ఈ తెలంగాణ కూడా వచ్చిన కాడికెళ్ళి కూడా మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఏ ప్రభుత్వం కూడా మమ్మలను ఎక్కడికి అయిపోయినా కానీ మేము కేసీఆర్ సార్ కాడికి కూడా పోయినాము, కొన్ని రోజులు అక్కడ కూడా తిరిగినాము. కానీ మమ్మల్ని ఏమి కూడా పట్టించుకోకుండా కూడా మేము కొన్ని ఏళ్ళు కూడా మేము కూడా సంఘాలు కట్టి మేము కూడా సంచార జాతర కింద పెట్టిండి, మాకు బీసీ అని ఒకటి ఇచ్చింది. కానీ అది కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. మా పిల్లలకు కూడా బడిలో చదవడానికి కూడా ప్రభుత్వం కూడా సహకారం చేయాలి. మా పిల్లలకు కూడా జీవనాధారం కావించాలి. మేము మా తండ్రుల ద్వారా మేము కూడా వాళ్ళతో పాటుగా యాచకులమై మా ముదిరాజులను అర్థిస్తూ ఇన్నాళ్ళు జీవించడం. కానీ ఇప్పుడైనా మా ముదిరాజులు సాయంతో బ్రతుకుతున్నాం. కానీ మా పిల్లలకు చదవడానికి సర్టిఫికెట్ కూడా లేకుండా మన ప్రభుత్వం కూడా మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా పిల్లలకు కానీ మాకు కానీ కళాకారుల గుర్తింపుగా మా ఈ ప్రభుత్వం నుండి మాకు ఏమన్నా సాయం చేయగలగరని కోరుతున్నాము. ఇక మేము కూడా ఇన్నాళ్ళు మేము ముదిరాజులను ఆశించుకొని వాళ్ళ మీదనే బతుకు ఆధారం గడుపుతున్నాం. ఊరు తిరుగుతూ మా పిల్లలు కానీ మా ఆడవాళ్ళు కానీ మా మగవాళ్ళు కానీ మేము మా పిల్లలను కూడా వాళ్ళ జీవనాధారం మీదనే మేము బ్రతుకుతున్నాం. వాళ్ళు పెట్టడం మేము తినడం. కానీ ప్రభుత్వం కూడా ఇంతవరకు మాకు ఏది సాయం చేయలేదు. కాబట్టి మాకు ప్రభుత్వం నుండి సాయం చేయాలని మా ముదిరాజులు కూడా వాళ్ళను ఆశించి అడిగినాం. కాబట్టి మేము మహాభారతం చెప్తూ వాళ్లకు పాండవుల కథ చెప్తూ జీవనాధారం పొందినాం. కాబట్టి మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి కూడా సాయం రాలేదు. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం కూడా మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికెళ్ళ వాళ్ళం ఉంటారు ముదిరాజుల. ఇప్పుడు మీ కులానికి తెలంగాణ గవర్నమెంట్లో సర్టిఫికేట్ లేదు? అంటే మీ కులాన్ని దేని కింద గుర్తించింది? మరి మాది సంచార జాతి కిందని పెట్టిండు. తర్వాత అందరికి ఇచ్చిండు, బుడిగ సంఘాలకు వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇచ్చిండు. కానీ మాకే ఇవ్వలేదు. మా సర్టిఫికేట్ అనేది మాకే ఇవ్వలేదు. ఇప్పుడు మీలాగా కొంతమంది ఇట్లాంటి కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి సాంస్కృతిక కళల కింద వాళ్ళకి కొంత ఉపాధి కల్పించింది. అట్లాంటి అవకాశాలు మీకు మాకు ఏమి రాలేదు. ఇస్తా అన్నారు, వస్తాయి అన్నారు. వచ్చి గిట్ట తీసుకుపోయిండు. మేము మా ఊరికి పంపాడు, సార్ పంపిండు. అందరూ మన లిస్టులు కూడా రాసుకపోయిండు. కానీ ఇంకా కూడా మాకు ఏం రాలేదు. పంపించండు, సార్ పంపించండు. కానీ రాసుకపోయిండు. కానీ మాకు అప్పటికి ఇప్పటికి అంటే మీకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు వీళ్ళను అప్పుడు కూడా ఆదరించిండు. మా ముదిరాజులు ఇప్పటికైనా మమ్మల్ని ఆదరిస్తారు. అప్పుడు కూడా ఆదరించిండు, ఇప్పుడు కూడా ఆదరిస్తారు. అప్పుడు కాదనలేదు మమ్మల్ని. మా ముదిరాజులు ఇప్పటికైనా మమ్మల్ని కాదనటం లేదు. అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది కదా, ఈ చరిత్రల గురించి ఇప్పుడు అంటే పిల్లలకి తెలుసా? ఉపకులాలని 17 ఉపకులాలని చెప్పిండు సార్, కూడా చెప్పిండు. కలిసిన సార్తో మాట్లాడి. కానీ ఇంకా కూడా ఆయన అప్పటికి కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత కూడా మాకు మమ్మల్ని ఏమీ గుర్తించలేదు, మాకేమి ఇవ్వలేదు. ఏమి లేదు, విద్యా ఉద్యోగం అనేది చదువుతాను పిల్లలు చదువుతాను ఇప్పుడు. కానీ ఏ జాబు లేదు, ఎలాంటి జాబు లేవు, ఎలాంటి ఉద్యోగాలు లేవు. మా ముదిరాలు అనుకుంటారు మీరు, మీకు జాబులు ఎట్టిస్తావా? మీ అప్పుడు మమ్మల్ని ఏమైనా చేసినట్టే ఒక ఊర్లో ఎన్ని రోజులు ఉంటారు మీరు? 15 రోజులు 20 రోజులు నెల, ఒక నెల. పెద్ద ఊరు అయితే ఒక నెల. ఎన్ని గ్రామాలు మాకు మొత్తం 60 ఉంటాయి. చిన్న బాబుకి 20, నాకు 20, మా ఇంకో చిన్న బాబుకి 20, 60 ఉంటాయి. ఏదేమైనా కానీ అడుకునే వృత్తి కింద అడుకునే వృత్తి. మాకు ఏం లేదు, భూములు జాగాలు ఏమి. ప్రభుత్వం మిమ్మల్ని అన్ని ఆదరించాలి. అయినా కానీ సాయం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం సారు. కాబట్టి మా యొక్క మనవి మన్నించి సారు మాకు ఏదన్నా సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రభుత్వం ద్వారా మేము మా ముదిరాజులు పెట్టడమే మేము బ్రతకడమే అవుతున్నది. కాబట్టి మమ్మలను సారు గుర్తించి మమ్మల్ని కూడా ఆదరించాలని కోరుతున్నాము. కాబట్టి ఛానలు వారు మమ్మల్ని ఈ విధంగా బయటికి తీస్తున్నారు. ఆశించి ఏదన్నా చూపించాలని కోరుతున్నాము. అది కనగర్తి, పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, కనగర్తి. మా చిన్నబాబు కిష్టయ్య, ఇంకో చిన్నబాబు కనకయ్య, మా బావ ధనంజయ్, మా అన్న హనుమంతు. కుమారి కడికి మీరు ఎంతమంది వచ్చారు? 3 కుటుంబం.
3 కుటుంబాలు 15 రోజులు 12 రోజులు కుటుంబాలు. ఈ కర్ణుని గురించి పెళ్లి గురించి అయినా వాళ్ళు ఎప్పుడు వచ్చారు? నందిగమరాజైనా ధర్మరాజుని భీముని అటు ధర్మరాజుని కర్ణుని అల్లి కుంతిని దొంగల జైలలో పడ్డ ఇవాళ అదడైన వేసిన ఏడుస్తుంటే దేవ నారదుడు వెళ్ళిపోయి పాండవులు చెప్పాడు. ఆ పాండవులైనా హస్తినాపురి పట్టమైనా ఇడనాడి అదో కళింగ రాజ్యమైనా కళింగ దేశానికి పాండవులు మరి వచ్చిన పాండవులైనా కళింగ రాజ్యం వచ్చి అగో నందిగామ రాజుతోటి పోరాట యుద్ధం ఇవాళ వాళ్ళైనా చేస్తారు. పట్టుకొని రథరథము కలిపి గుర్రము కలిపి పోరాట యుద్ధము చేస్తూ ఉంటే నందిగామ రాజైన శంకరుని వద్ద వరపట్టుకొని వచ్చాడు. వాడికి మరణం లేదు, సాగు మరణం లేదు. అటువంటి ధర్మరాజు భీముని అర్జునుని నకులుని గదిమి రాజు మరి కొట్టుదా సంగల గడ్డ పట్టుకొని అనేక విధమైన పాండవులు వేడుస్తున్నారు. ఎప్పుడు వేడుస్తున్నారు? ఇక్కడ ఎవరో చూస్తున్నారు ఢిల్లీ నగరము. ఢిల్లీ నగరం వేలవాడు అమరవాద్రిగోధనుడు దుశ్శాసనుడు భగదత్ముడు వామనీకుడు త్రికర్త సుశర్మ కర్ణుడు ఈ కర్ణుడు రాజాటి రాజులైన వాళ్ళు రథాల తీసుకొని గుర్రాల తీసుకొని ఏనుగల ఇద్దరి రాజులో మరి వెళ్ళిన కౌరవులను పాండవులను యొక్క జయిస్తున్నాడు. వాని కుడి పక్క లోపల కుమ్మరి ఉన్నది, ఎడమ పక్క ఎందున కమ్మరి ఉన్నది, వారి నొస్త యొక్క చిత్రకన్ను ఉన్నది, వారి నాభి అందున అమృత భాండ ఉన్నది. అన్ని విధాల ఉన్న అటువంటి నందిగాముడు వారికి మరణమే లేదు. వారికి మరణము లేకుంటే 100 మంది కౌరవులు